హలో ఫ్రెండ్స్! మీకోసం వేడివేడిగా టెక్ అప్డేట్స్ అయితే తీసుకొనొచ్చాను. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అప్డేట్ హానర్ నుంచి. వీళ్ళొక రోబోటిక్ ఫోన్ తెస్తున్నారని ఫస్ట్‌లో ఎవరు నమ్మలేదు. కానీ దాన్ని నిజంగానే షోకేస్ చేశారు. ఈ ఇయర్ ఎండింగ్‌లో దాన్ని లాంచ్ చేస్తున్నారు. దీని రేట్ చాలా ఎక్కువగా ఉండొచ్చు. కానీ టెక్నాలజీ పరంగా మాత్రం ఇదొక బిగ్ రెవల్యూషన్ అని అయితే చెప్పుకోవచ్చు. సెకండ్‌ది జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ వాడే వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్. ఓన్లీ వాయిస్ కాల్ కోసం సెపరేట్‌గా మంత్లీ ప్లాన్ తేవాలని గవర్నమెంట్ అయితే చెప్పింది. కానీ ఈ కంపెనీలైతే ఒప్పుకోవట్లేదు. వాళ్ళ భయం ఏంటంటే జనాలు 5జీకి మారడం తగ్గిపోతారని. కానీ మన దగ్గర ఇంకా చాలా మంది కీప్యాడ్ ఫోన్స్ అయితే వాడుతున్నారు. వాళ్ళకసలు డేటాతో అవసరమే లేదు గదా! మరి అలాంటప్పుడు అలాంటి ఒక ప్లాన్ తీసుకొనొస్తే చాలా బెస్ట్ అని అయితే చాలా మంది అంటున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఐక్యూ Z1 వచ్చే నెల మన ఇండియాలో లాంచ్ అవ్వబోతుంది. చైనాలో వచ్చిన మోడల్‌లో డైమెన్సిటీ 8500, 165 హెర్ట్జ్ డిస్‌ప్లే, 9000 mAh బ్యాటరీ అయితే ఉంది. కానీ ఇండియాకొచ్చే మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 అయితే ఇస్తున్నారు. చైనా మోడల్‌నే ఇక్కడ కూడా లాంచ్ చేస్తే బావుంటుందని నా ఒపీనియన్. నెక్స్ట్‌ది పాత నోకియా ఫీలింగ్ ఇచ్చే హెచ్ఎండీ WI2 5G ఫోన్ మే 21న ఇండియాలో లాంచ్ అవుతుంది. ఇది 10,000 లోపు వస్తుందని అయితే అంటున్నారు. 6000 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా, 120 హెర్ట్జ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఈ బడ్జెట్‌లో 5G ఫోన్ అంటే సూపర్ కదా! నెక్స్ట్ మోటరోలా నుండి మోటరోలా G37P మే 19న లాంచ్ అవుతుంది. ఇందులో 7000 mAh బ్యాటరీ, 64,000 ప్రాసెసర్ అయితే ఉండొచ్చు. దీని ప్రైస్ ఒక 15,000 రేంజ్‌లో ఉండొచ్చు. లాంచ్ అయ్యాక పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం. నెక్స్ట్ అయితే గేమర్స్‌కి ఒక క్రేజీ న్యూస్. జీటీఏ 6 ప్రీ ఆర్డర్ ఈ నెల 18 లేదా 21 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయని గట్టిగా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇందులో చాలా ఎడిషన్స్ ఉండబోతున్నాయి. ట్రైలర్ 3 కోసం వెయిట్ చేస్తున్నాం. బట్ ఈలోపు ఈ ప్రీ ఆర్డర్ న్యూస్ రావడం అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నెక్స్ట్‌ది సామ్సంగ్ త్వరలోనే గ్యాలక్సీ M47ని తెస్తుంది. చాలా కాలం తర్వాత వీళ్ళు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 63ని అయితే వాడుతున్నారు. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ అయితే రాబోతుంది. చూద్దాం ఈ ఫోన్ ఎలా ఉండబోతుందో. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ టర్బో సిరీస్ అయితే ఫైనల్‌గా ఇండియాకొస్తుంది. అమెజాన్‌లో కూడా లిస్ట్ అయితే అయిపోయింది. ఇందులో డైమెన్సిటీ 8500 ప్రాసెసర్ ఉంటుంది. చైనాలో ఇది 30,000 లోపు లాంచ్ అయింది. మన దగ్గర కూడా అంతే ఉండొచ్చని అంటున్నారు చాలా వరకు. నెక్స్ట్ సామ్సంగ్ అఫీషియల్‌గా One UI 9 బీటా వెర్షన్ అయితే అనౌన్స్ చేసింది. ఇది ఆండ్రాయిడ్ 17 బేస్డ్‌గా వస్తుంది. ఫ్యూచర్‌లో దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక లాస్ట్ అప్డేట్ ఈ ఇయర్ ఎండింగ్‌లో వచ్చే ఒప్పో ఫైండ్ ఎక్స్ 10 ప్రోలో ఏకంగా 200 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండబోతున్నాయని టాక్. నిజంగా ఇది నెక్స్ట్ లెవెల్ కెమెరా అప్డేట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇవే ఫ్రెండ్స్ ఇవాళ టెక్ అప్డేట్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.